వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. డిఎస్సి నోటిఫికేషన్ ఒక 2, 3 రోజుల్లో నోటిఫికేషన్ రాబోతుంది. ఉపాధ్యాయ నిరుద్యోగుల ఆశలు చిగురించాయి. టీడీపీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గురువారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నేడో రేపో నోటిఫికేషన్ విడుదల కానుందని తెలుస్తుంది మనకి. ఈ నేపథ్యంలో ఎప్పటి నుంచో డిఎస్సి కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు దరఖాస్తు చేసుకునేందుకు ఊవిలూరుతున్నారు. ఉపాధ్యాయుల పోస్టుల భర్తీపై విద్యార్థుల తల్లిదండ్రులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నెరవేరనున్న కూటమి మరో హామీ, ఉపాధ్యాయుల అభ్యర్థుల ఆనందం. ఉమ్మడి జిల్లాలో 95,000 మంది పైనే, 42 నుంచి 44 ఏళ్లకు పెంపు, వయో పరిమితి పెంపుతో ఉరట, ఎస్సీ వర్గీకరణపై ఆర్డినెన్స్ జారీ, సమాయత్తమవుతున్న విద్యాశాఖ. రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి నోటిఫికేషన్ కొన్ని లక్షల మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాటు ఉపాధ్యాయ ఉద్యోగ భర్తీని విస్మరించింది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సి ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 16,347కు పైగా ఉద్యోగాల భర్తీకి సన్నాహాలు చేస్తుంది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ను నిర్వహించింది. నవంబర్లోనే ఫలితాలు ప్రకటించింది. కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఎమ్మెల్సీ కోడ్ అమలు, అభ్యర్థుల వయో పరిమితి పెంపు తదితర సమస్యలపై స్పష్టమైన నిర్ణయం రావాల్సి ఉన్నందున డిఎస్సి నోటిఫికేషన్ ఆయుధపడుతూ వచ్చింది. ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అసెంబ్లీ శాసన మండలి సమావేశాల్లో ఏప్రిల్లోనే డిఎస్పి నోటిఫికేషన్ ఇచ్చి ఉపాధ్యాయుల పోస్టు భర్తీని జూన్ కల్లా పూర్తి చేస్తామని ప్రకటించడంతో అభ్యర్థుల్లో నోటిఫికేషన్ ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఈ నెల 20 లేదా 23న డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందని తెలిసి హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జిటి పోస్టులు మొత్తం కలిపి 1026 ఖాళీగా ఉన్నట్లు విద్యాశాఖ ప్రభుత్వానికి నివేదించింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలో అమలాపురం ఉప విద్యాశాఖ అధికారి పరిధిలో వివిధ సబ్జెక్టులకు సంబంధించి 908 ఖాళీలు గుర్తించినట్టు అధికారులు నిర్ధారించారు. ఇంకా జిల్లాలో కొత్తపేట, రామచంద్రపురం సబ్ డివిజన్ పరిధిలో ఖాళీల సంఖ్యను తేల్చాల్సి ఉంది. అయితే ప్రభుత్వానికి నివేదించిన జాబితాలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోస్టుల సంఖ్య భారీగా కుదించి నివేదించినట్లు ఉపాధ్యాయ సంఘాల నుంచి ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎస్జిటి పోస్టులు రద్దు చేసి వారిని వేరే పోస్టులకు కేటాయించారు. ఆ పరిస్థితుల కారణంగా ఇప్పటికీ ఎస్జిటి పోస్టుల ఖాళీపై స్పష్టత లేదని వారు ఆరోపిస్తున్నారు. జగన్ ప్రభుత్వంలో హెయిడెడ్ పోస్టులను రద్దు చేసి ఆయా పాఠశాలల్లో మాత్రమే ప్రభుత్వంలో విలీనం చేయడంతో ఉపాధ్యాయుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చే నోటిఫికేషన్కు నిరుద్యోగ యువకులు ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్నారు. పోస్టుల్లో కోత విధిస్తే తమకు ఏమాత్రం ప్రయోజనం ఉండదనేది వారి ఆవేదన. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 1,278 ఉపాధ్యాయ ఉద్యోగాల డిఎస్పి ద్వారా భర్తీ చేయనున్నట్లు సమాచారం. స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి ఆంగ్లం 90, తెలుగు 70, హిందీ 71, గణితం 55, ఫిజికల్ సైన్స్ 59, బయోలాజిక్ సైన్స్ 95, సోషల్ స్టడీస్ 114, సంస్కృతం 5, వ్యాయామ విద్య 199, ఎస్జిజిటీలు 349, పీజీటీ, టీజీటీ ప్రిన్సిపాల్ మొత్తం 171 ఖాళీలు డిఎస్పి ద్వారా భర్తీ చేయనున్నట్లు తేలింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక విద్యకి సంబంధించి 151 స్కూల్ అసిస్టెంట్లు, 137 ఎస్జిటి ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ కానున్నాయి. వారం రోజుల్లోపు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. నోటిఫికేషన్ ఇచ్చిన 45 రోజుల తర్వాత పరీక్షలు నిర్వహించేందుకు విద్యాశాఖ సన్నాహాలు చేస్తుంది. డిఎస్సి అభ్యర్థులకు వయో పరిమితిని సడలిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం గరిష్ట వయో పరిమితి 42,000 కాగా దానికి 44 ఏళ్లకు పెంచారు. 2024 జూలై 1న కట్-ఆఫ్ తేదీగా నిర్ణయించారు. ఈ సడలింపు ఈ ఒక్క డిఎస్సికి మాత్రమే వర్తిస్తుంది. పై ఎస్సీ, ఎస్సీ కులాల ఉపవర్గీకరణ ఆర్డినెన్స్ 25 జారీ చేశారు. దీని ప్రకారం 3 ఎస్సీ గ్రూపుల విషయంలో 200 రోస్టర్ పాయింట్ల విధానాన్ని అవలంబించనున్నారు. దీంతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీకి వర్గీకరణ ఆర్డినెన్స్తో మార్గం సులభమైంది.